ఇప్పుడే అందిన లేటెస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అప్డేట్ ఏంటంటే శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాబట్టి ఫస్ట్ అయితే ఫ్లోరా ఎలిమినేట్ అయింది. అండ్ సెకండ్ ఎలిమినేషన్గా డేంజర్ జోన్లో ఉన్న డేమన్ పవన్, సుమన్ శెట్టి అండ్ శ్రీజ వీళ్ళ ముగ్గురులో అయితే వైల్డ్ కార్డ్గా వచ్చిన ఆరుగురు అయితే శ్రీజని అయితే ఎలిమినేట్ చేశారంట. మరి ఏ కారణాలు చెప్పి ఎలిమినేట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇదైతే నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్. అసలు బిగ్ బాస్ ఫస్ట్ టైం అయితే తెలుగులో ఇటువంటి ఎలిమినేషన్ అయితే పెట్టాడు. అండ్ ఎలిమినేషన్ అయినా సరిగ్గా చేస్తాడంటే ఇలాంటి చెత్త ఎలిమినేషన్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయడం ఏంటో నాకు అసలు ఈ ప్రాసెస్ నచ్చలేదు. కానీ ఈ ఎలిమినేషన్ అయితే కరెక్ట్ ఎలిమినేషన్ కాదనిపించింది. అండ్ అంత బాగా ఆడుతున్న శ్రీజని ఎలిమినేట్ చేసి అండ్ కామనర్స్గా వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని 1 by 1 ప్రతి వారం ఎలిమినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఇంతకుముందు ఎలిమినేషన్ చేసిన వాళ్ళు రీజన్స్ ఉన్నా సరే ఈ ఎలిమినేషన్ మాత్రం అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. టాస్కుల్లో అంత బాగా ఆడుతున్న శ్రీజని ఎలిమినేట్ చేయడం అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. అండ్ శ్రీజని కాకుండా ఇంకెవరిని ఎలిమినేట్ చేసినా కొంచెం బాగుందనే అనిపించింది. అండ్ పవర్ అస్త్రా ద్వారా అయితే రీతుని సేవ్ చేశారు. అండ్ ఓట్లు తక్కువ వచ్చిన వాడిని సేవ్ చేసి ఓట్లు ఎక్కువ వచ్చిన వాడిని ఎలిమినేట్ చేయడం అయితే నాకు అస్సలు కరెక్ట్ కాదనిపించింది. అండ్ నిజంగా శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఎలిమినేషన్ మాత్రం అన్ఫేర్ ఎలిమినేషన్. అండ్ ఇంతకు మించి ఎక్కువ మాట్లాడడం కూడా నాకు అనిపించట్లేదు. శ్రీజ ఎలిమినేషన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇది నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్. అండ్ ఈ ఎలిమినేషన్ మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.